తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. మంచిర్యాల జిల్లాలో ఈ డ్రగ్స్ ఎలా నిర్మూలిస్తున్నారు? నాతో పాటు మంచిర్యాల జిల్లా డీసీపీ గడి భాస్కర్ గారు ఉన్నారు. ఒకసారి మనం వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మంచిర్యాల జిల్లాలో డ్రగ్స్పై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మంచిర్యాల జిల్లాలో డ్రగ్స్ అంటే ముఖ్యంగా గంజాయి యొక్క వినియోగించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇతర సింథటిక్ డ్రగ్స్ యొక్క లేదు. దీనిపైన మేము పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మరియు ఉన్నతాధికారులు సిపి రామగుండం గారు అండ్ మా డీజీ అండ్ ఐజీ సార్ల యొక్క ఆదేశాల మేరకు పర్టికులర్గా మంచిర్యాల జిల్లాలో డ్రగ్ ఫ్రీ మంచిర్యాల ఉండేటట్లు, గంజాయి ఫ్రీ మంచిర్యాల ఉండేటట్లు ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్స్ తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా జీరో టాలరెన్స్ అంటే 10 గ్రాములు ఒక వ్యక్తి దగ్గర దొరికినా, 5 గ్రాములు దొరికినా ఖచ్చితంగా వాళ్ళపైన కేసు కట్టడము, అరెస్ట్ చేయడము, కోర్టులో ప్రొడ్యూస్ చేయడము జరుగుతుంది. ఎందుకంటే మనకు మంచిర్యాల జిల్లాలో గంజాయి అనేది ఇక్కడ ఉత్పత్తి కావడం కానీ, ఇక్కడి నుంచి మేజర్గా ట్రాన్స్పోర్ట్ కావడం కానీ జరగట్లేదు. మేము కేసులు అరెస్ట్ చేసినాము. ఈ సంవత్సరము జూన్ 30 తారీఖు వరకు అంటే 6 నెలల కాలంలో 34 కేసులు కట్టడం జరిగింది. 35 కేజీల గంజాయి సీజ్ చేశాము. 117 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఒక 300 మందిని కన్జ్యూమర్స్ని ఎవరైతే వినియోగిస్తుంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి పేరెంట్స్ సమక్షంలో అండ్ పెళ్ళి అయితే భార్యని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ కూడా పంపించి వాళ్ళని నార్మల్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇందులో మనకు చంద్రాపూర్, బలార్షా ట్రైన్ ద్వారా వెళ్ళి తక్కువలో 2,000 రూపాయలు ఇచ్చేసి 200 అట్లా తీసుకొని వస్తున్నారు. అట్లాంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి కొంతమంది మహారాష్ట్ర వాళ్ళని కూడా ఈ 117 మందిలో అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లలు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ గాంజాకు అలవాటు పడినట్లయితే మాకు సమాచారం ఇవ్వండి, మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. రెండోది, ఎవరైతే వినియోగిస్తున్నారో మీ పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద కూడా కేసు మేము పెట్టము. వాళ్ళని సంస్కరించడానికి వాళ్ళకి ఎవరైతే గంజాయిని అమ్ముతున్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్షిస్తాము. మీ పిల్లవాడికి డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ద్వారా మంచిగా మార్చేటందుకు కూడా ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా మంచిర్యాల మంచి కంట్రోల్లో ఉన్నారు. ఇంకా కొన్ని ప్లేస్లలో విలేజ్లలో కానివ్వండి, ఓపెన్ ప్లేస్లలో అండ్ రైల్వే ట్రాక్స్, స్కూల్స్, గ్రౌండ్స్లలో, రోడ్ సైడ్లో కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దానిలో భాగంగానే స్పెషల్ పోలీసు టీఎస్ఎస్పీ స్పెషల్ పోలీసు సిపి రామగుండం గారు ఇవ్వడం జరిగింది. అందుకనే డే అండ్ నైట్ కంటిన్యూస్ చెకింగ్ చేస్తున్నాము. నార్కోటిక్స్ డాగ్స్ ద్వారా కూడా చెక్ చేస్తున్నాము. రైల్వే స్టేషన్లు అండ్ రైల్వే ట్రాన్స్పోర్ట్ అప్పుడు కూడా చెక్ చేస్తున్నాము. కాబట్టి జీరో టాలరెన్స్ ఉంటుంది. ప్రజలు కూడా సహకరించాలి. మంచిర్యాల జిల్లాలో ఎక్కువ కోల్బెల్ట్ ప్రాంతం ఉంది. కోల్బెల్ట్ ప్రాంతాల్లో యువత అసలు డ్రగ్స్కి అలవాటు పడడానికి కారణాలు ఏమంటారు? మెయిన్ ఈ డ్రగ్స్ అనేది పర్టికులర్గా మనకు డ్రగ్స్ అంటే గంజాయి. ఇక్కడ డ్రగ్స్ అనేది పర్టికులర్గా ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఈ కోల్బెల్ట్ ప్రాంతంలో కొంతమంది తల్లిదండ్రులకు ఫైనాన్షియల్గా ఉండడము, రెండోది ఈవెన్ వ్యవసాయదారుల పిల్లలైనా కానీ ఈ ఫస్ట్ ఫ్రెండ్షిప్ ద్వారానే, మెయిన్ ఫ్రెండ్షిప్ ద్వారా వాళ్ళు సిగరెట్ పొగ తాగడం ద్వారా స్టార్ట్ అయిపోయి అది గంజాయిగా మారుతుంది. మేము వాళ్ళు విచారించినప్పుడు చెప్పింది కూడా. కొంతమంది ఈ వర్కర్స్ ఓసీలలో పనిచేసే వాళ్ళు కానివ్వండి, నైట్ డ్యూటీలు చేసేటప్పుడు కానివ్వండి, ఈ తంబాకు ఒకటి అలవాటు అయిపోయి దాంట్లో నిద్ర రాకుండా ఉంటుందని అట్లా ఫ్రెండ్షిప్ సర్కిల్లోనే ఫస్ట్ టేస్ట్ అని చూడడము, తర్వాత దానికి బానిస కావడం జరుగుతుంది. మేము కౌన్సిలింగ్ చేసిన 300 మందిలో ఎక్కువ శాతం మంది 25 సంవత్సరాల్లో పిల్లలే ఉన్నారు. కొంతమంది బాధాకరం ఏంటంటే మైనర్స్ ఉన్నారు, 16-17 ఏళ్ళు ఉన్నారు. అందులో ఐటీఐ చదివి డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఉన్నారు, పాలిటెక్నిక్ చదివి డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ మెకానిక్ పనులు చేసే వాళ్ళు ఉన్నారు, ఆటో డ్రైవర్స్ చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ఏజ్ వాళ్ళే ఎక్కువ దానికి అట్రాక్ట్ అవుతున్నారు. చాలా రేరెస్ట్ కేసులలో కొన్ని నీల్వాయి అండ్ బెల్లంపల్లి ఏరియాలో 50-60 ఏళ్ళ వాళ్ళు 2-3 మొక్కలు వేసుకొని తాగే వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ యువతనే మనకు అంటే తోటి వాళ్ళ యొక్క ప్రభావం వల్ల దానికి అలవాటు అవుతున్నారు. అందుకనే మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్, కాలేజీ నుంచే స్టార్ట్ చేసినాం. కాలేజీ పరిసర ప్రాంతాల్లో కొంత ఈ గంజాయి ఎక్కువ లభ్యమవుతున్నట్టు తెలుస్తుంది. దాన్ని మీరు ఎలాంటి నిఘా పెట్టారు? ఇప్పుడు కాలేజెస్ కానివ్వండి, ఇంకా మనము జేజే యాక్ట్ ప్రకారము, జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారము
100 మీటర్ల పరిధిలో విద్యా సంస్థలకు సరౌండింగ్లో 100 మీటర్ల పరిధిలో ఎలాంటి టబాకో విక్రయాలు కూడా చేయడానికి లేదు. పొగాకు ఉత్పత్తులు అంటే సిగరెట్, బీడీ లాంటివి కూడా, అట్లాంటి వాటికి కూడా మనము హై స్కూల్ హెడ్ మాస్టర్స్ అండ్ జిల్లా స్థాయిలో ఉన్న డిఓ ఆధ్వర్యంలో అండ్ కాలేజీ ఆధ్వర్యంలో పనిచేసే హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపాల్ని పిలిపించి, టీచర్స్ని పిలిపించి మనము కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అట్లాంటి వాటి మీద యాక్చువల్గా ఇప్పుడు మేము పట్టుకునేది దాదాపు 3 డివిజనల్ లెవెల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఉన్నాయి. వాళ్ళు తిరిగి పట్టుకుంటున్నారు. కొన్ని ఏరియాలలో ఎక్కడైతే డ్రాప్ అవుట్స్ ఉంటారో వాళ్ళలో ఎక్కువ మాకు ఇది కనిపిస్తుంది. అంటే ఎక్కువ మీరు ఈ యువత ఈ గంజాయి వైపు వెళ్లకుండా అంటే యువతకు ఉపాధి కల్పన గురించి మీ డిపార్ట్మెంట్ తరఫున ఏమైనా కోచింగ్ సెంటర్లు అట్లా ఏమైనా ఏర్పాటు చేశారు? ఎస్, ఇప్పుడు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది ఉపాధి లేకనో లేకపోతే వేరే రకంగానో గంజాయికి అలవాటు అయినది కాదు. ఇది గంజాయి అనేది వ్యక్తిగతమైన సమస్య. ఈ వ్యక్తిగత సమస్య ఏంటంటే తోటి వాళ్ళతోటి ప్రభావము, రెండోడు పనిలేనితనము, వాడికి డబ్బులు కూడా తల్లిదండ్రులు ఫ్రీగా ఇవ్వడము, వాడి మీద కంట్రోల్ లేకపోవడం వల్ల ఆ 2000 3000 తీసుకొని అలవాటు అవుతున్నారు. యాక్చువల్లీ కొంతమంది ఏమో ఈ నైట్ డ్యూటీస్ ఇట్లాంటి వాటిల్లో ఉన్నారు. ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళు తల్లిదండ్రులు కానీ ఫ్రెండ్స్ కానీ అబ్జర్వ్ చేయాలి. ఇట్లాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళని మన దృష్టికి తీసుకురావాలి. ఇంకా రాబోయే కాలంలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మెయిన్ పర్టికులర్గా డిపార్ట్మెంట్ జాబ్ కావాలన్నా ఇంకేదన్నా కావాలన్నా కేసులు అయితే ఆటోమేటిక్గా వాళ్ళు జాబ్స్ కూడా రావు. రెండో పాయింట్ ఏంటంటే ఆ నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలో వీళ్ళే అని కాదు, జనరల్గా ఎవరికైనా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్ కూడా మేము ఇస్తాము. అందుకనే ప్రతి కాలేజీ, ప్రతి విలేజ్లో కూడా మా యొక్క అధికారులు వెళ్ళి సైబర్ క్రైమ్స్ మీద ప్లస్ డ్రగ్స్ దాని మీద ప్రాపర్గా అవగాహన కల్పిస్తున్నాం. ఈ డ్రగ్స్ పైన అంటే యువతను మీరు మార్చడానికి మీరు ఒక పాటను కూడా రాశారు, యువతకు అంటే ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఏంటి సార్ అసలు మీకు యువత మీద ఉన్న ఎలాంటి ప్రేమ? మెయిన్ నేను నార్కోటిక్స్ ఎస్పీ హైదరాబాద్లో పనిచేసినప్పుడు June 26 ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద 2 పాటలు రాయడం జరిగింది. అంతకుముందు నేను జైత్యాల ఎస్పీ ఉన్నప్పుడు కూడా ఒక ట్రాఫిక్లో పిల్లలు చనిపోతే ఆ సందర్భాన్ని చూసి పాట రాసి అవేర్నెస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ పాటలో కూడా రామసక్కని కొడుక సద్గుణాల నిండుకుండా డ్రగ్స్కు నువ్వెట్లా బానిస అయిపోతావో అని తల్లి కొడుకుని చూస్తూ పాడిన పాట ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే కొడుకు కష్టపడి చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయి తర్వాత తోటివారి స్నేహంతో డ్రగ్స్కు బానిసై సంసారం ఎట్లా ఆగమైపోతుంది, వాడు బతుకు ఎలా పతనం అవుతుంది, బతుకు పతనం చూసి కొడక పక్కోళ్ళు పక్కున నవ్వుతుర్రు కొడక అని అంటే జీవితం నాశనం అయిపోతుంది అనేది తల్లి చెబుతుంటే ప్రతి యువకుడికైనా ప్రతి మనిషికి తల్లి అంటే ప్రపంచంలో ప్రేమ లేని వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి తల్లి చెప్తే మారతారా అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఒక్కరు మారినా కానీ మనము చేసిన ప్రయత్నానికి సార్థకత చేకూరుతుందని భావిస్తున్నాను. అంటే ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. అంటే మీరు ఈ సైబర్ నేరాల్లో ఎలా నియంత్రిస్తున్నారు? ఇప్పటివరకు ఎన్ని కేసులు మీరు సాల్వ్ చేశారు? ఈ కేసెస్ల విషయంలో వస్తే సైబర్ నేరాలు మెయిన్ మనకు ప్రతి నెలలో 2వ బుధవారము సైబర్ అవేర్నెస్ డే అని చెప్పేసి స్కూల్స్ నుంచి పని ప్రదేశాలలో ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువ గుమిగూడతారో అక్కడ పోయి అవాంఛితమైన వ్యక్తులు ఎవరైనా ఫోన్లు చేసినా రెస్పాండ్ కావద్దు, ఓటీపీలు చెప్పొద్దు, మీ యొక్క వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు అని మనము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది. సైబర్ నేరాలలో గతంలో ఓటీపీ చెప్పండి మేము బ్యాంక్ అధికారులము అని అంటే వీళ్ళు ఓటీపీ చెప్పేస్తే డబ్బులు వెళ్ళిపోయేది. ఇప్పుడు ఆ అవేర్నెస్ వచ్చేసింది జనాలలో. ఎవరైనా వివరాలు అడిగితే ఈవెన్ చదువురాని నిరక్షరాస్యులు కూడా చెప్పట్లేదు. కానీ ఇప్పుడు ట్రెండ్ ఎలా వచ్చిందంటే ఒక వ్యక్తి యొక్క అత్యాశని అవకాశంగా మార్చుకుంటున్నారు సైబర్ నేరస్తులు. అందులో ఎక్కువ బలయ్యేది నిరక్షరాస్యుల కంటే అక్షరాస్యులు, సాఫ్ట్వేర్ తెలిసిన వారు, నెటిజన్లే ఎక్కువ వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా ఏంది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని వస్తారు. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే 10,000 ఇన్వెస్ట్ చేస్తే 50,000 అవుతుంది ఇమీడియట్లీ అని అంటారు. మీరు 500 నుంచి ఎప్పుడైనా చెట్టొచ్చు అని అంటాడు. ఫస్ట్ ఇతను 500 కదా అని చెప్పేసి 500 ఫస్ట్ చేసేస్తారు. 500 చేయగానే అతను 5,000 కొట్టేస్తాడు. 5,000 ఎప్పుడైతే కొట్టిందనుకో మళ్ళీ 5,000 కొడతాడు ఇతను. తర్వాత అతను 50,000 కొడతాడు. ఎప్పుడైతే 50,000 కొట్టిన ఆశ వచ్చేసిందో అది అకౌంట్లోనే చూపిస్తాడు. వాడు ఈయనకి డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించాడు. అట్లా
ప్రమోషన్ అనిపియండి, లేకపోతే గూగుల్ నువ్వు లైకులు కొడితే డబ్బులు వస్తాయని చెప్పేయడము. ఇట్లా మనిషి ఏదైతే అత్యాశ ఉందో ఆ అత్యాశ వలన ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్. ఈ మధ్య కాలంలో మీ పిల్లవాడిని అరెస్ట్ చేసినామని, లేకపోతే మీ పేరు మీద డ్రగ్స్ పార్సల్ వచ్చిందని, డిజిటల్ అరెస్ట్ అని, ఇట్లాంటి కొత్త కొత్త పద్ధతులలో సైబర్ నేరస్తులు వస్తున్నారు. మన ఏరియాలో ఎక్కువ డిజిటల్ అరెస్ట్ కంటే ఎక్కువ ఈ ప్రమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ అత్యాశను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ కేసులు వారానికి ఒక 2 వరకు మన కాడ రిపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ప్రజల్లో జాగ్రత్త అవసరము. దీంట్లో ఎందుకంటే నేరస్తుడు మన ఏరియాలో ఉండడు, నేరస్తుడు ఎక్కడనో ఉంటాడు, ఇతర దేశాలలో ఉంటాడు. కాబట్టి అవేర్నెస్ అనేది ముఖ్యం కాబట్టి అవేర్నెస్ చేస్తున్నాము. అండ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోఆర్డినేషన్ తోటి రామగుండం కమిషనరేట్లో సైబర్ సెక్యూరిటీ సెల్ ఉంటుంది. ఈ కోఆర్డినేషన్ తోటి మనం అరెస్టులు కూడా చేస్తున్నాము. పుట్ ఆన్ హోల్డ్ 1930కి ఎప్పుడైతే ఇమీడియట్లీ ఆ గోల్డెన్ అవర్లో మీ డబ్బులు పోయినాయి అని ఎమ్మటే మరుక్షణము చేసినట్లయితే సిస్టమే 1930 ద్వారా దాన్ని పుట్ ఆన్ హోల్డ్ చేస్తే మేజిస్ట్రేట్ ద్వారా ఎనెక్సర్ 1, ఎనెక్సర్ 2, ఎనెక్సర్ 3 ఫామ్స్ చేసేసి వాళ్ళకు డబ్బులు కూడా మనము రిటర్న్ ఇప్పిస్తున్నాము. మంచిర్యాల జిల్లాలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మన 2 మావోయిస్టులు లొంగిపోయారు. మీరు యువతకు కానీ అజ్ఞాతంలోని మావోయిస్టులకు మీరేం చెప్తారు? మంచిర్యాల జిల్లా అనేది ఒకప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతము, కానీ ప్రజలు చాలా చైతన్యవంతులైనారు. ప్రజల్లో చాలా మార్పు వచ్చింది, అభివృద్ధి ఫలాలు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు కావలసిన ప్రతి అవసరాన్ని తీరుస్తున్నది. దానిలో భాగంగా ఈరోజు ప్రజల ఎజెండాని మర్చిపోయిన మావోయిస్టులు ప్రజలకు దూరం అయిపోయినారు. దానిలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వము ఇచ్చే మంచి ప్యాకేజ్, ఎవరైతే తెలుసో తెలియకో పాట ప్రభావమో మాట ప్రభావమో వేరే రకంగా సిద్ధాంత ప్రభావంగా వెళ్ళిన వాళ్ళు తర్వాత తాము ఏమీ సాధించలేదని తెలిసి జనజీవన స్రవంతిలో కలుస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళని మానవతా దృక్పథంతో వాళ్ళని పునరావాసం కోసము మంచి డబ్బులు ఇచ్చి వాళ్ళని మంచి స్థిరపడేటట్లు చేస్తుంది. కాబట్టి మన ఏరియాలలో కూడా మంచిర్యాల జిల్లాలో దాదాపు ఇంకొక 6 వ్యక్తులు అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చేస్తే వాళ్ళ కుటుంబాలు ఆనందపడతాయి, వాళ్ళ ఊరు ఆనందపడుతుంది. ప్రభుత్వం అందించే పునరావాస ప్యాకేజీని కూడా తీసుకున్నట్లయితుంది. ఇప్పటికీ ప్రజలు కూడా, యువత కూడా ఇప్పుడు అర్థమైపోయింది అందరికీ, మా మావోయిస్టు సిద్ధాంతం వల్ల ప్రజలకు వచ్చేది ఏం లేదు. కాబట్టి వీళ్ళ ఇప్పుడు రిటర్న్ వచ్చి చెప్పే వాళ్ళే వాళ్ళకు నిదర్శనం. మంచిర్యాల జిల్లాలో శాంతి భద్రత సమస్య ఎలా ఉంది? మంచిర్యాల జిల్లాలో శాంతి భద్రతల సమస్య చాలా పటిష్టంగా ఉంది. చట్ట ప్రకారము చట్టం నిర్దేశించిన పద్ధతిలోనే నడుస్తుంది. ప్రజలు కూడా మంచి సహకరిస్తున్నారు. మాకు ఈ స్పూరియస్ సీడ్స్ కానివ్వండి, సైబర్ గాంజా అట్లాంటి ఇష్యూస్ కానివ్వండి, ఎనీ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో కానీ ప్రజలు మంచి సహకరిస్తున్నారు. ప్రజలు అందరి సహకారంతో సంపూర్ణంగా నియంత్రణలో ఉంది. అంటే జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ రోడ్డు ప్రమాదాల స్థలాల్లో ఎలాంటి నిబంధనలు పెడుతున్నారు? మనకు మంచిర్యాల జిల్లాలో 3 నేషనల్ హైవేస్ వెళ్తున్నాయి, 2 స్టేట్ హైవేస్ వెళ్తున్నాయి. దీంట్లో 2 రకాలుగా మేము ఇప్పటికీ 3 జిల్లా స్థాయి కలెక్టర్ చైర్మన్గా 3 జిల్లా స్థాయిలో రోడ్డు ప్రమాదాల భద్రతా కమిటీ, నియంత్రణ భద్రతా కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో నేషనల్ హైవే అధికారులు అండ్ R&B అండ్ స్టేట్ హైవే అందరూ పాల్గొన్నారు. దీంట్లో మేము బ్లాక్ స్పాట్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఇప్పుడు మంచిర్యాల టు లక్సెట్టిపేట రూట్లో ఎక్కువ మాకు యాక్సిడెంట్ రిపోర్ట్ అవుతున్నాయి. అండ్ మంచిర్యాల టు బెల్లంపల్లి తాండూరు రూట్లో కూడా హైవే మీద ఉన్నాయి. అందులో ఎక్కువ శాతము మానవుల యొక్క నిర్లక్ష్యం వల్లనే అవుతున్నాయి. లక్సెట్టిపేటనేమో రూటు చిన్నగా ఉండడము, మధ్యన డివైడర్ లేకపోవడము, ట్రాఫిక్ ఎక్కువ పెరగడం వల్ల ఎక్కువ అవుతున్నాయి. అండ్ బెల్లంపల్లి రూట్లో ఎక్కువ ఓవర్ స్పీడ్గా పోవడము, నిర్లక్ష్యంగా పోవడము, రోడ్డు క్రాసింగ్ లేకున్నా కాడ క్రాసింగ్ రావడము, కొన్ని ప్లేస్లలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా నేషనల్ హైవే అథారిటీతో మాట్లాడి లైటింగ్ లేని ఏరియా లైటింగ్ పెట్టడము, వెహికల్ స్లో కావాలనుకున్నప్పుడు బెల్లంపల్లి చౌరస్తా ఎంట్రీ అప్పుడు అక్కడ కొద్దిగా వెహికల్ జిగ్జాగ్గా పెట్టడము, కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ఇంకా ప్రజలు కూడా జాగ్రత్తగా రోడ్డు నియమ నిబంధనలను బట్టి ప్రయాణం చేసినట్లయితే వారికి క్షేమమే, ఇతర రోడ్డు వినియోగదారులు కూడా క్షేమంగా ఉంటుంది. దానికోసము డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్లు కంటిన్యూ చేస్తున్నాం. అంటే మంచిర్యాల జిల్లాలో వర్షాకాలం మొదలైంది. అంటే ఇప్పుడు రైతులు పంట వేసుకునే టైం ఇది. అంటే నకిలీ విత్తనాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, వాళ్ళని ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? నకిలీ మనకు ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో పత్తి విత్తనాలలోనే నకిలీ హెర్బిసైడ్ రెసిస్టెన్స్
విత్తనాలు ఉన్నాయి, బీటీ కాటన్ విత్తనాలు. వాటి మీద మేము లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరము ఫిబ్రవరిలోనే స్టార్ట్ చేసినాము. మార్చిలోనే కలెక్టర్ గారు అండ్ అగ్రికల్చర్ అధికారులు, పోలీస్ అధికారులతో మీటింగ్ పెట్టినాము. దానిలో భాగంగా దాదాపు 16 క్వింటాల నకిలీ విత్తనాలని సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులను కూడా బాగా చైతన్యవంతం చేసినాము. ఈ యొక్క సమస్య మెయిన్ మనకు కౌలు రైతులలో ఉంటుంది. ఇది ఆ కౌలు రైతులను కూడా ముందే ఐడెంటిఫై చేయడంతో ఈ సంవత్సరము ఆ యొక్క మెనేసు చాలా తక్కువ ఉంది. అట్లాంటి ఇంకా టీమ్స్ పనిచేస్తున్నాయి. నిన్న కూడా యూరియా కొరత, నకిలీ విత్తనాల మీద పోలీసు అండ్ అగ్రికల్చర్ అధికారులు జాయింట్ రైడ్ చేసి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అది కంటిన్యూ అవుతుంది. ఫైనల్గా సార్, అంటే యువతకు మీరు ఈ గాంజాయి విషయంలో మీరేం చెప్పబోతున్నారు? ముఖ్యంగా యువతకు ఈ దేశం యొక్క భవిష్యత్తు, మీ తల్లిదండ్రుల యొక్క భవిష్యత్తు, మీ పరువు ప్రతిష్టలన్నీ మీ మీదనే ఆధారపడి ఉంటాయి. తాత్కాలికమైన ఆనందం కోసం కానీ, ఫ్రెండ్స్ ఏదో ప్రభావ పెట్టడం వల్ల తాత్కాలికమైన నిషా కోసం కానీ మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. నిజమైన నిషా అనేది నువ్వు సక్సెస్ అయ్యి నీ తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు, నీ ఊరికి పేరు ప్రతిష్టలు తెచ్చినప్పుడు, నీ తల్లిదండ్రులని మీ పిల్లోడు చాలా బాగా చేశాడు, మీ అమ్మాయి మంచి సక్సెస్ అయినప్పుడు, మీ తల్లిదండ్రులు పొందే ఆనందాన్ని వాళ్ళ కళ్ళల్లో చూసినప్పుడు మీకు వచ్చే నిషా అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని టేస్ట్ చేయండి. దీన్ని టేస్ట్ చేయాలని కూడా ఒక్కసారి కూడా పొరపాటున కూడా ముట్టుకోవద్దు. ఒకసారి ముట్టుకున్నామంటే మీ జీవితాలు నాశనం అవుతాయి. థ్యాంక్ యూ. మొత్తానికి మంచిర్యాల జిల్లాలో శాంతి భద్రత సమస్య ఎలాంటి లేదు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్టులు ఇప్పటికైనా లొంగిపోవాలని చెప్పి మేము ఆదేశాలు జారీ చేయడం జరిగింది. డ్రగ్స్ విషయంలో యువత చెడు మార్గంలో నడవకుండా మంచి మార్గంలో నడవాలి. డ్రగ్స్కు దూరంగా